So back to what I was saying. Could be us. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. వైజాగ్ టూర్ 12వ భాగం, వైజాగ్ టూర్ పార్ట్ 4. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు అరకు ప్రాంతంలోని ఒక అద్భుతమైన ప్రదేశం దగ్గరకు వచ్చాము. దట్స్ కాల్డ్ బుర్రా కేవ్, బుర్రా గుహలను వివరిస్తుంటాము. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు. ప్రజానికానికి, పర్యాటక రంగానికి చాలా వెన్నుదన్నుగా ఉంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అరకు ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బుర్రా గుహలలో దర్శిస్తారు. నా మీ లోపలికి పోయాక మిగతా వివరాలు తెలియజేస్తాను. ఓకేనా? బాయ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పరిచయమైన మిత్రులు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. సార్, వేర్ యు ఆర్ ఫ్రమ్? హైదరాబాద్ నుంచి వచ్చారన్నట్టు తెలుస్తుంది. మరి వీరు కూడా అనుకోని రీతిలో మనకు పరిచయం అయ్యారు. మేమందరం కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్లో వాట్ అబౌట్ అని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాము. ఒకసారి హాయ్ చెప్పండి. ఫ్రెండ్స్, టికెట్ తీసుకొని లోపడం జరిగింది, రావటం జరిగింది. మా మిత్ర బృందం వెనక సైడ్ ఉన్నారు, ఒకసారి చూడండి. అవి ఇటు వస్తారు, ఇక్కడ చెప్తారంట. మరి రజనీకాంత్ కూడా వస్తున్నాడు, మరి ఆయనను కూడా ఒకసారి చూడొచ్చు. క్రిస్టి వస్తావా? ఆయన రాడు, మరి రజనీ అయితే తీయాలి. అవి మా యంగ్ హీరో అక్కడ వస్తున్నాడు, ఆయన కూడా తీయండి. ఓకే, ఒకసారి మెట్లు చూడండి, మన దిగొచ్చిన మెట్లు ఎట్లున్నాయో. ఇప్పుడు అటు నుంచి వచ్చాం మనము. ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తాం మనం. అక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి చూస్తున్నాం. ఎంత అద్భుతమైన రీతిలో ఉన్నది చూడండి. రెయినీ సీజన్లో అయితే ఒక వరదలాగా పారుతుంటుంది. చుట్టూ కొండలు, ఈ పచ్చదనము, గుట్టలు, కొండలు చూస్తుంటే పరిస్థితి అంటే వాతావరణాన్ని బట్టి, ప్రకృతిని బట్టి మనం ఆనందించవచ్చు. ఇప్పుడు మనం స్టెప్స్ దిగి వెళ్తున్నాము, కిందికి వెళ్ళాలి. ఓ వావ్, వావ్, ఎట్లా చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో. ఎక్దమ్ 1:3 గ్రేడియంట్లో ఉన్నాయి. మధ్య మధ్యలో మనం ఈ లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు ఫోటో దిగినాం చూడండి, ఆ వ్యూ పాయింట్. వా, అది కొద్దిగా జూమ్ చేసుకుందామా? అది అది ఇంతకుముందు అక్కడ మనం ఫొటోస్ దిగాము. ముందుకెళ్దాం. ఓ, ఓకే, రైట్. ఇప్పుడు మా మిత్ర బృందం వస్తున్నట్టున్నారు. చూడండి, చూస్తుంటే మరి ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి. బుర్రా కేవ్స్ అంటే వావ్, చూస్తానికి ఇంతకుముందు గతంలో వీడియో చూసాము. ఇది క్లోజప్ ఇక్కడ చూడండి. యా, ఈ రకంగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వీకెండ్స్ కాబట్టి కొద్దిగా ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఇది చూడండి, వీళ్ళంతా చూస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది. వావ్, యా, అరే వా, కిందికి పోదాం మరి. ఓకే, వెళ్దాం పదండి. ఒక్క స్టెప్ దిగాము, ఇంకా
ముందుకెళ్దాము. ఫస్ట్ ఒక స్టెప్ దగ్గరికి వస్తున్నాం మనం. వావ్, ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కలరింగ్స్, అది ఇది గోడలు చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పరచబడ్డాయి. ప్రభుత్వం వీటికి కలరింగ్లు వేసి ఏర్పాటు చేస్తుంది తెలిసింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇంత దాంట్లో మీదికి వెళ్ళి మనకు కనబడుతుంటుంది చూడండి. మనం గుహ లోపలికి దిగాక టాప్లో ఇది ఉంటుంది. టాప్లో అంటే అంటే అక్కడి నుంచి చూడొచ్చు మనం. అంటే అంత హైట్లోకి వెళ్ళి ప్రకృతి సిద్ధంగా ఇది ఏర్పడ్డది. ఇక్కడి నుంచి చూడండి లోపలికి పోతే ఇంకెలాగుందో. వావ్ వావ్ వా, సూపర్ ఉంది కదండి. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంకా లోపలికి దిగుతున్నాం మనం. లోపల సఫిషియెంట్గా వెళ్తురు ఉండకపోవచ్చు, అందరు టార్చిలు పట్టుకొని దిగుతుండ్రు. మనకు టార్చిలతో పని లేదు కాబట్టి నార్మల్గా వెళ్ళిపోదాము. ఇటుపక్క చూడండి ఒక గోడ కట్టినట్టు అది ఉన్నది అక్కడ. వావ్, కిందికి వెళ్ళి చూస్తున్నాం. మళ్ళీ మీదికి వెళ్ళి మనకు హోల్ ఉందనుకున్నాం కదా, ఆ హోల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి అక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి మనకు కొద్దిగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న సందులకి వెళ్ళి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. వెళ్దాం రండి. లోపలికి వెళ్ళాక మరీ ఇంకా చిన్న సందు ఉంటుంది, అది కూడా చూద్దాం. వావ్, యా, ఇప్పుడు మనకు క్లియర్ కనబడుతుంది కదా మీద. యా, అది మీదికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఈ రకంగా కనబడుతున్నారు. ఎస్, రైట్. ముందుకు సాగుదాం, ముందుకు వెళ్దాం. చూడండి లోపలికి వచ్చిన కొద్దీ ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి మా వాళ్ళు కూడా మెల్లమెల్లగా వస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ పరీక్షలు చేసి ఇంకొద్దిగా లోపలికి పోవాల్సి ఉంటుంది. వెళ్ళాము, లైటింగ్ కరెక్ట్ రాదు. ఇంత లోపలికి పోవాలి, మీదికి ఎక్కాలి, చాలా ఉంది. చూద్దాం ఎంతవరకు ఉంటుందో. లైటింగ్లు ఇట్లకి అట్లా రావచ్చా? కిందికి రా, కిందికి దిగ. లాస్ట్ పాయింట్ వాళ్ళు అవుట్ గోయింగ్ మరి లేదా ఇటే అవుట్ గోయింగ్ వాళ్ళు పైన చూద్దాం. మరి వాళ్ళు ఆగుతారా? వాళ్ళు ఆగుతలేరు కదా, మా వాళ్ళు అత్యుత్సాహంగా వెళ్ళిపోతుండ్రు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇరుకైన మార్గంలో, చాలా ప్రమాదకరమైన మార్గంలో ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకంటే చాలా ఇరుకుగా ఒక మనిషి పోయేటట్టు ఎత్తు కూడా లేదు ఇక్కడ. అయినా కూడా మీకు చూపెడదామని ముందుకెళ్ళడం జరుగుతుంది.
దాటేశాం వెనుక మరి మన వాళ్ళు వస్తుండ్రు చూద్దాం. వచ్చేసిండ్రా? ఇక్కడ దాదాపు చీకటిగా ఉన్నది, అయినా మీకోసం రిస్క్ తీసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది. వావ్ వావ్ యా యా ఓ వస్తుంది కానీ మనం పడతలేము. ఇప్పుడు అతి ఎత్తైన ప్రాంతానికి వెళ్తున్నాము. దీంట్లో ఇప్పుడు హైయెస్ట్ హైట్ ఇదే. ఎక్కేసరికి చాలా కష్టం వస్తుంది, దమ్ము వస్తుంది, దాంట్లో డౌటే లేదు. కానీ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి అందరూ స్టెప్పులు ఎక్కుతున్నారు. మా వాళ్ళు కూడా ఎక్కారు కానీ దమ్మొచ్చి కూకున్నట్టున్నారు. ఓకే అక్కడ వాటర్ బాటిల్ ఉంటుంది, వచ్చినప్పుడు తీసుకొచ్చే. ఓకే డన్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుగు ప్రయాణం అయ్యాము. వచ్చే వాళ్ళని చూడండి, అక్కడ మీకు కనబడుతున్నారు కదా, కొద్దిగా జూమ్ చేస్తాను. అక్కడ నుంచి వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి వీళ్ళు వెళ్ళేటోళ్ళు, వీళ్ళు వచ్చేటోళ్ళు. మేము కూడా బయలుదేరుతాం. మీదికి ఎక్కినాక మీకు ఒకసారి వీడియో చూపెడతాం. ఓకే. బుర్రా కేవ్స్ గురించి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఓకే, బాయ్.